ఇలా సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే ఎప్పుడైనా మాట్లాడితే ఈవెన్ వాట్సాప్ గ్రూప్లలో పెడితే కూడా వాళ్ళ మీద పోలీసు వాళ్ళు వచ్చి కేసులు పెట్టే సిచ్యువేషన్ వచ్చింది. ఇది ఒక పెద్ద మార్పు దిశగానే తీసుకురావాల్సిందే. అదే అంటున్నా, ఇప్పుడు ఇంతమంది పోయి లోపడి పోయి అన్నలుగా తయారయ్యి వాళ్ళు చచ్చిపోడు కావచ్చు, బయట చచ్చిపోడు కావచ్చు, మనసుంటే మొత్తుకుంటే వాళ్ళకి ఇదంతా ఎందుకు మొత్తుకుంటున్నాం మనం? మన తెలంగాణ మంచిగా ఉండాలని, ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ కావాలని కదా, ఆత్మహత్య లేనటువంటి తెలంగాణ కావాలని దాన్ని మన తాపత్రయం. దీన్ని జనం కూడా అర్థం చేసుకోవాలి. జనం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసేది ఒకటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లల్లా పైసలు తీసుకోకుండా, మీకు తెలుసు నిజాయితీ పరుడు ఎవడో ఏందో గ్రామాలలో ప్రతి గ్రామంలో తెలుసు వీడు ఏం చేయగలుగుతారు. కొన్ని సందర్భాల్లో నిలబడ్డ దాంట్లో ఎవడు కూడా లేడు అని అనుకుందాం. ఒకవేళ అట్లా కూడా అనుకుందాం. ఒక సంవత్సరం పోతుంది, ఒకసారి ఒక టర్మ్ పోతుంది కావచ్చు, నెక్స్ట్ టర్మ్ అవుతుంటారు. ఇప్పుడైతే నీకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు కదా. నిలబడ్డలో కూడా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఎంతమంది నామినేషన్ ఇస్తారో, ఒక 5 మంది నామినేషన్ ఇస్తారా, 4 నామినేషన్ ఇస్తారా, మీ 5 మంది తలా 30 లక్షలు, తన 40 లక్షలు ఊరు పేరు మీద 1 కోటి, 1.5 2 కోట్ల మీద తలగా పెడతారు. అది జనం తీసుకుంటారు, తాగుతారు, తింటారు, పొద్దుగా లేస్తారు, పోతుంది, ఖతం అయిపోతుంది. ఓకే, నేనేమంటున్నాను, నామినేషన్ వేసిన వాళ్ళు మొత్తం ఒక దగ్గర కూర్చొని అరే ఎవరికైనా వేసుకొని రాబాయి, మా దాంట్లో మంచోడు ఎవడు ఉంటాడో వానికి ఓటేసుకొని మీరందరూ కలిసి గోవా ట్రిప్ పోయి తిరుపతి పోయి సపరేట్ 15 రోజులు కనబడకుండా కరెక్ట్ ఓట్ల నాడు రాండి. తప్పకుండా జనం అయితే వచ్చి ఓట్లు వేయాల్సింది కదా. ఇట్లా మీరు కూడా ఇబ్బంది పడకండి, ఎందుకంటే ఓడిపోయిన బతుకు కూడా నరకం అవుతుంది. ఇంకా గెలిచిన వాళ్ళే కాదు, ఊరి పేరు మీద ఎలక్షన్లతోటి వాళ్ళు ఏంటంటే మైసమ్మకో, పోలేరమ్మకో, పొలిమేరమ్మకో, దుర్గమ్మకో బలిచ్చినట్టు అవుతున్నది వీళ్ళను. ఈ నిలబడ్డోళ్ళందరినీ ఏంది పతారకు నిలబడాలి, మళ్ళా పోజులకు నిలబడాలి. పాపం కొంతమంది నిజంగా సేవ చేయాలనుకుంటున్నారు, చేయనిస్తలేరు. అందుకనే ఇది అంతా మూలం మొత్తం సౌభాగ్య ఏక్ బాత్. అసలు మంది ఎక్కడ ఉందంటే జనం పైసలు తీసుకోకుండా ఓట్లు వేసేందుకు రెడీ అయితే, నిజాయితీ పరులుగా యూనివర్సిటీలలో ఉద్యమాలు చేసి సాక్రిఫైస్ చేయాలని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు పోయి తుపాకులు పట్టుకుని అనాలి ఎక్కడికో పోలేదా, తెలంగాణ ఉద్యమం చచ్చిపోలేదా, అటువంటి వాళ్ళు పల్లెలు ఉంటారు కదా, వాళ్ళని మీరు ఓట్లు వేసుకొని కనుక గెలిపిస్తే రేపు మీ పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా పైసలు అవసరం లేదు, ఎంఆర్ఓ దగ్గరికి రెవెన్యూ కార్డు పోవాలన్నా పైసలు అవసరం లేదు, పోలీస్ స్టేషన్లో పోయి పంచాయతీ కార్డు పోవాలన్నా పైసలు అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళకును జనానికి మధ్యలో వీళ్ళు ఒక వారధి అయిపోయినారు. ఏదైనా పంచాయతీ అయితే పోయిందనుకో, ఈ సర్పంచ్లు ఎంపీటీసీలతో లోకల్ ఎస్ఐలు సిఐలు వీళ్ళు అరే మరి ఎంత 10,000 ఇస్తారా 15 ఇస్తారా అంటే, మరి ఎస్ఐ అమీన్ సాబ్ అడుగుతున్నాడు 15,000 అడుగుతున్నాడు అంటున్నాడు. వీడి పైసలు తీసుకుపోయి అమీన్ సాబ్కి ఇవ్వాలి. వీళ్ళు మధ్యలో అట్లా తయారైపోయారు. అంటే రాజకీయ నాయకత్వాన్ని బ్రోకర్లుగా తయారు చేసి పడేసింది సిస్టమ్ మొత్తం. అక్కడ ఎమ్మెల్యేస్, ఇక్కడ వీళ్ళు మొత్తం ఇట్లా తయారు చేసి పడేసారు సిస్టమ్ మొత్తం. ఈ అపాయింట్మెంట్లు రావాలంటే డైరెక్ట్ ఎమ్మెల్యేకు, సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ పైసలు